హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమోని మించిన సీన్ అండి ఇది. యష్మికి పృథ్వీకి చిన్న ఆర్గ్యుమెంట్స్ అయ్యిద్ది. చివరికి అసలు యష్మి మాటలు తట్టుకోలేక పాపం పృథ్వీ వెళ్ళిపోతాడు చెప్తున్నా. ఇంకేం యథావిధిగా ఏడుపు స్టార్ట్ చేస్తుంది. అసలు అక్కడ ఏడ్చే మాటలు ఏమున్నాయో నాకు అర్థం కావట్లా. ఏం హర్టింగ్గా మాట్లాడి పృథ్వీ ప్రతి ఒక్కటి పాయింట్తో కొడుతున్నాడు. పృథ్వీ సార్, మీరు మారిపోయారు సార్, మీరు ఇలానే కంటిన్యూ అయితే మీకు తిరుగులేదు సార్ అన్నట్టుంది అసలు పృథ్వీ గేమ్ ఈ మధ్యకాలంలో. నిన్న సీతతో ఏం మాట్లాడాడో ఈరోజు యష్మితో కూడా పాయింట్ టు పాయింట్. అసలు యాక్చువల్గా స్టార్ట్ చేసేవాడు కాదు నెగిటివ్ కామెంట్. ఆమె నెగిటివ్ కామెంట్ స్టార్ట్ చేసినప్పుడు ఈయన ఎలా గమ్ముకుంటాడు? సో పృథ్వీ వేరే లెవెల్ అనమాట. అసలు ఆ కన్వర్జేషన్ ఏంటంటే, నిఖిల్ తర్వాత చీఫ్ కంటెండర్గా ఒకరిని పెట్టాలనుకున్నప్పుడు ఈ టీంలో ముగ్గురు ఉంటారు కదా, కూర్చొని మాట్లాడుకుని ఉంటారు ఎవరికి ఇస్తే బెస్ట్ అని. ఆ డిస్కషన్లో భాగంగా జరిగిన సంఘటన అనమాట. సరే, దానికంటే ముందు ప్రోమో ఇచ్చారు కదా, ప్రోమో చూశారు కదా, ఆ ప్రోమో మీకు అర్థమయ్యే ఉంటుంది. అంటే దీని తర్వాత జరిగింది అది. ఇప్పుడు నేను చెప్పేది ప్రోమో కంటే ముందు జరిగింది, లైవ్లో జరిగింది, లైవ్ అప్డేట్ అనమాట. ప్రోమో ఏంటి? నిఖిల్ ఒకరిని, పృథ్వీని, ఈ డిస్కషన్స్ అన్నీ అయిపోయాక పృథ్వీని చీఫ్ కంటెండర్ చేస్తారు అంటే అర్థమవుతుంది ప్రోమోని బట్టి. పృథ్వీ అయిపోయాక నెక్స్ట్ ఆ గేమ్ పెడతారు కదా, కుక్క పిల్ల దానికి బొమ్మ పెట్టి ఎవరైతే ఎవరైతే పప్పీ మీద ఫోటో ఉంటుందో లాస్ట్లో ఆ పట్టుకున్న వాళ్ళది నెక్స్ట్ పప్పీ మీద ఫోటో ఉన్న వాళ్ళిద్దరు డేంజర్ జోన్లో ఉంటారు. వాళ్ళని ఒకరు వచ్చి తీసేయాలి. ఫస్ట్ పృథ్వీ తీసుకుంటారు డెసిషన్. ఎందుకని? చీఫ్ కంటెండర్గా అయ్యాడు కాబట్టి. ఎవరెవరు వెళ్తారు? ఫస్ట్ మణికంఠ అండ్ దెన్ యష్మి వెళ్ళినప్పుడు యష్మిని సెలెక్ట్ చేస్తాడు. ఓకేనా? యష్మిని సెలెక్ట్ చేస్తే మణికంఠ బయటకు వచ్చేస్తాడు. ఆ తర్వాత అంటే అక్కడ ప్రోమోని బట్టి మనకు అర్థమవుతుంది అంటే నెక్స్ట్ మణికంఠ డెసిషన్ తీసుకోవాలేమో. అంటే ఫస్ట్ అవుట్ అయింది అది కదా, అవుట్ అయింది మణికంఠ కాబట్టి. ఆ తర్వాత మణికంఠకి ఛాన్స్ వచ్చినప్పుడు యష్మి అండ్ ప్రేరణ, యష్మి స్టిల్ గేమ్లో ఉంది కదా, ఇంకా యష్మిని తీసేయలేదు కాబట్టి యష్మి ప్రేరణకు వచ్చినప్పుడు మణికంఠ యష్మిని తీసేస్తాడు, నువ్వు ఆల్రెడీ అయ్యావు కదా అన్నట్టు. సో అలా గేమ్ కంటిన్యూ అవుతుంది. అది ప్రోమో. సో జస్ట్ ఆ ప్రోమోలో ఇంకా అంతకు మించి ఏం లేదు కదా అన్నట్టు చెప్పడానికి ట్రై చేయకుండా లైవ్ చూసేటప్పుడు అసలు ఈ కన్వర్జేషన్ అసలు హైలైట్ అనమాట. రైట్, వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి, కొత్తగా ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎస్, నిఖిల్ ఒక్కొక్కరిని కూర్చోబెట్టి అడుగుతాడు, పిచ్చింగ్ చేసుకోండి ఎవరు ఎందుకు అన్నప్పుడు యష్మి ఏం చెప్తుందంటే, నాకు సెకండ్ ఛాన్స్ వస్తే లాస్ట్ టైం లాగా ఫన్ చేయను. లాస్ట్ టైం ఏంటంటే నేను చాలా ఫన్నీగా ఉన్నాను, చాలా సీరియస్గా ఉండాలి సార్, ఒక లీడర్షిప్ లాగా ఉండాలి. ఒక లీడర్ ఎలా ఉండాలంటే, అప్పటికి నిఖిల్ అంటాడు, నువ్వు అంత సీరియస్గా ఉంటే నీ క్లాన్లోకి ఎవరు వస్తారంటే ఐ నో హౌ టు మేనేజ్, నువ్వు అసలు ఫస్ట్ చేసింది ఫన్నా, అసలు మామూలు రేంజ్లో శోభా శెట్టి, డబల్ శోభా శెట్టి, ట్రిపుల్ శోభా శెట్టికి 100 times అన్నారు ఏమో ఫస్ట్ వీక్ చేసిన ఆ చీఫ్ దెబ్బకి. ఫన్గానే అలా ఉంటే నాకు అనిపించింది మనసులో, నువ్వు ఫన్గానే అంత టార్చర్ చేస్తే నువ్వు స్ట్రాంగ్గా ఉంటానంటున్నావు, లీడర్ స్కిల్స్ చూపిస్తా అంటే ఇంకా అసలు మామూలు చుక్కలు కాదనిపించింది. సో థ్యాంక్ గాడ్ నిఖిల్ పృథ్వీకి ఇచ్చే మంచి పని చేశాడు అనిపించింది నాకు. చెప్తా, నాకు రెండోసారి ఛాన్స్ ఇవ్వు అని దానికి ఏం జోడిస్తున్న పాయింట్స్ అవి. మోర్ ఓవర్ ఆమె పట్టుకుని ఇంకో పాయింట్ ఏంటంటే, నాకు రేషన్ వచ్చు, నాకు వంట ఎలా చేయాలి, దానికి ఏమేం కావాలి, ఫుడ్ ఎవరెవరికి ఎంత కావాలి, ఇవన్నీ నాకు తెలుసు, నేను ఆల్రెడీ చేస్తున్నా కాబట్టి నాకు తెలుసు. ఈ పాయింట్ చెప్పి నేను కావాలి చీఫ్ కంటెండర్ కానీ ఆమె పాయింట్స్ ఆమె చెప్పింది. ఆమె పాయింట్స్ ఆమె చెప్తా డిఫెండ్ చేసుకునేటప్పుడు ఎక్కడే కానీ పాపం పృథ్వీ అడ్డు రాల. ఎందుకని? ఆమె పిచ్చింగ్ చేసుకుంటుంది నేను ఎందుకు కావాలని. తర్వాత పృథ్వీకి ఛాన్స్ వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడాడు. తర్వాత అయిపోయిందనేది పృథ్వీ ఇప్పుడు నువ్వు డిపెండ్ చేసుకో అంటే పృథ్వీ ఏం చెప్తాడు, నేను ఏ క్లాన్లో ఉంటే ఆ క్లాన్ కోసం ఆడతాను, 100% కరెక్ట్. అది మనం చాలాసార్లు చెప్పుకున్నాం. ఆ క్లాన్ కోసం 100% ఇస్తాను. సో నేను ఉన్న క్లాన్ని గెలిపించడానికి ప్రయత్నిస్తాను. ఇప్పటి వరకు నేను ఏ క్లాన్లో ఉంటే ఆ క్లాన్లో 2/3 games గెలిచాను. అంటే యాజ్ ఎన్ ఇండివిజువల్ నేను గెలిచాను, యాజ్ ఎ టీమ్గా గెలిచాను. సో నాలో లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, నాలో ఇనిషియేషన్ తీసుకునేవి కూడా ఈ మధ్య ఉన్నాయి అని చెప్పి ఆయన అన్ని చెప్తా ఉంటాడు. ఓకే, ఐ హ్యావ్ అట్టర్ కాన్ఫిడెన్స్ ఆన్ మై సెల్ఫ్. నాది ఓవర్ కాన్ఫిడెన్స్ అనుకుంటే పొరపాటు, నాది జస్ట్ కాన్ఫిడెన్స్ మాత్రమే, అట్టర్ కాన్ఫిడెన్స్ అన్నట్టు చెప్తాడు. పక్క క్లాన్ని హర్ట్ చేయకుండా ఇంకో మాట ఆడతాడు, చాలా బ్యూటిఫుల్ వర్డ్ ఆడతాడు అసలు పృథ్వీ. నా క్లాన్ని గెలిపించుకునే ప్రాసెస్లో పక్క క్లాన్ని హర్ట్ చేయకుండా ముందుకెళ్తాను అంటే ఇంతవరకు జరిగిన అన్ని ఆయన థాట్ ప్రాసెస్ అంటే ఏదైతే ఉన్నాయో లెసన్స్ ఏంటన్నీ తీసుకొని దాని ప్రకారంగా ముందుకెళ్తాను అని ఇప్పుడు చేసినా ఇక నుంచి. ఎంత మంచి పాయింట్స్ అండి పృథ్వీ చెప్పినవి, చాలా కన్విన్సింగ్ అనిపిస్తాయి మీరు కానీ లైవ్ చూస్తే.
అయితే వెంటనే స్టార్ట్ చేస్తాయి. ఏం చేస్తదంటే, నువ్వు పనికి రావురా చీఫ్‌గా. ఎందుకంటే నీకు రేషన్ కోసం ఏమీ తెలీదు" అంటాడు. రేషన్ కోసం తెలియకపోతే చీఫ్ అవ్వకపోవటం ఏంటి? ఇప్పుడు కంపెనీ సీఈఓ వచ్చి కింద కోడ్ రాయడు. జస్ట్ లైక్ దట్ అసోసియేట్ డైరెక్టర్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, సీనియర్ మేనేజర్స్ ఎవరు, వీళ్ళందరినీ సెటప్ చేసే ఒక ఇది ఉంటది. ఆయన పైనుంచి చూస్తుంటాడు. సీనియర్ మేనేజర్ అనేవాడు కింద వాళ్ళని చూస్తుంటాడు. మేనేజర్ అనేవాడు కింద వాళ్ళని చూస్తుంటాడు. టీమ్ లీడ్ అనేవాడు కింద వాళ్ళని చేస్తాడు. ప్రతిదానికి ఒక హైరార్కీ ఉంటది. చీఫ్‌కి చీఫ్ అంటే వంట రాబల్లా. వంట వచ్చినోళ్ళు ఎవరో ఐడెంటిఫై చేసి అక్కడ పెడితే చాలు. దట్స్ ద లీడర్‌షిప్ క్వాలిటీ కదా! సో, అంత చిన్న లాజిక్ ఎలా మర్చిపోయిందో నాకు అర్థం కావట్లే యష్మి. సో, నీకు రేషన్ అంటే రేషన్‌కి దీనికి సంబంధం ఏంటి? ఒక చీఫ్‌గా అంటే రేషన్ రావాలా? అన్నట్టు అంటాడు. ఎవరు? పృథ్వీ. నీకు వంట గురించి కూడా తెలీదు. ఆ! తర్వాత నువ్వు కొన్ని అంటే నీకు ఆహ్, యాంగర్ ఇష్యూస్ గాని, పీపుల్ మేనేజ్మెంట్ గాని ఇట్లా ఇట్లా ఇండైరెక్ట్‌గా ఇయన్నీ చెప్పంగానే మనోడికి ఇదైపోద్ది. ఆ! యాజ్ ఎ చీఫ్ ఇక్కడ ఇక్కడ ఇంక మనోడు కూడా స్టార్ట్ చేస్తాడు. నేనే కా కాదు అంటే నువ్వు యాజ్ ఎ చీఫ్ యూ లాస్ట్ కదా! వ్యాక్సింగ్ గేమ్‌లో లాస్ట్ కదా! అరే నీ వల్ల ఓడిపోయానురా అంటది. సో, నా వల్లే ఓడిపోయావంటే చీఫ్‌గా కూడా నువ్వు ఓడిపోయినట్టే కదా! ఎవరిని పంపాలి ఏంటి అనేది. అంటే వ్యాక్సింగ్ గేమ్‌తో పాటు ఇంకో 2 ఎగ్జాంపుల్ కోట్ చేస్తాడు. నువ్వు చీఫ్‌గా ఉండి దొంగతనం చేసావు కదా! అది రాంగ్ కదా! యూ విల్ బి బ్యాడ్. నువ్వు మళ్ళా అది చేయమని గ్యారంటీ ఏంది అన్నట్టు అంటాడు. నేను చెప్తున్నా కదరా అంటది. మరి ఆమె చెప్తుంటే నమ్మినప్పుడు ఇక్కడ పృథ్వీ కూడా నాకు రాకపోయినా నేను తెలుసుకొని చేస్తా అన్నప్పుడు ఆమె నమ్మాలి కదా! ఆమె నమ్మటంలా. ఆ తర్వాత చాలా మాటలంటాడు ఇక్కడ. ఏమంటాడంటే "నువ్వు మళ్ళా నేర్చుకొని అలానే ఉంటావని గ్యారంటీ ఏంటి? మళ్ళా దొంగతనం. నువ్వు టీమ్‌లో ఉన్నప్పుడు దొంగతనం చేసావు కదా! మళ్ళా దొంగతనం చేయమని గ్యారంటీ ఏంటి? నిఖిల్, సీత లాగా ఇప్పుడున్నట్టు నువ్వు చీఫ్ అయితే ఉండదు" అని హౌస్ మొత్తం ఏదో పాడైపోద్ది. ఏంట్రా వాడేంట్రా అంటాడు. హార్మోని అని అందిస్తాడు పక్కన. నువ్వుంటే హౌస్ హార్మోని కూడా పాడైద్ది అంటాడు. అబ్సల్యూట్‌లీ రైట్ అది. అసలు మామూలుగా ఉంటూనే స్వామి పృథ్వీ మీరు మారిపోయారు సార్. మీరు ఇలానే ఎళ్తే సూపర్ సార్ అనిపించింది నాకైతే. ఆ! నువ్వు చీఫ్ అయితే హౌస్ హార్మోని పాడైపోద్ది. మోర్ ఓవర్ నువ్వు చీఫ్‌గా లక్కీగా వచ్చావు. ఎఫర్ట్స్‌తో రాలేదు. అన్నీ చెప్పేస్తాడు. లక్కీగా వచ్చావు. ఎఫర్ట్‌తో రాలేదు. నేను ఏ క్లాన్‌లో ఉన్న 2/3 గేమ్స్ నేను గెలిచాను. ఓకే. యాజ్ ఎ ఇండివిడ్యువల్ గెలిచాను. యాజ్ ఎ టీమ్ మెంబర్‌గా గెలిచాను. ఆ! అన్నట్టు చెప్తాడు. చీఫ్‌గా ఉంటే ఇట్ విల్ బి బ్యాడ్ అన్నట్టు కూడా అంటాడు. నువ్వు చీఫ్‌గా ఉంటే. ఓకే. ఇంకో మాట అంటాడు. చీఫ్‌గా ఎవరో చెప్పడం కాదు. నీకు నువ్వు రెడ్ ట్యాగ్ ఇచ్చుకున్నావు అక్కడ నేను సరిగ్గా చేయలేదని. అంటే నీ పెర్ఫార్మన్స్ నువ్వే ఒప్పుకోలేదు. అవునప్పుడు ఇంక నువ్వేం చీఫ్‌వి. ఆ! సో, ఖచ్చితంగా నువ్వు ఫెయిల్యూర్ చీఫ్. నువ్వు అసలు పనికిరావు అన్నట్టు అంటాడు. అసలు దీనికి కారణం ఆమె. ట్రిగ్గర్ అయిపోయింది. ఎందుకని? ఆమెలోని లోపాలన్నీ చెప్పాడుగా. ఇంకా ఏడుపు స్టార్ట్ చేసింది. గద 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 గద. ఏందిరా నేనేమన్నాను? నువ్వు చీఫ్ అయితే ఫస్ట్ ఆనందించేది నేనేను. ఏంట్రా నిఖిల్ అనంగానే ఇంకా నిఖిల్ ఓదార్పు యాత్ర స్టార్ట్ చేశాడు. అంటే దీనికంటే ముందు ఇంకా తర్వాత ఇంక వీళ్ళిద్దరు ఆర్గ్యుమెంట్స్‌లో అలా అవుతుంటే, అరే మనిద్దరమే మాట్లాడుతున్నాము. మనిద్దరమే మాట్లాడుతున్నాము. సారీ నిఖిల్ అంటాడు. మీ ఇద్దరే మాట్లాడుతున్నారురా గొడవ కాదిక్కడ. ఎవరు ఎందుకో కరెక్టో చెప్పాలి. ఆదిత్య అన్నకు కూడా ఛాన్స్ ఇద్దాం. ఇక్కడ మీ ఇద్దరే కాదని ఆదిత్య గారికి కూడా ఛాన్స్ ఇస్తారు. విచ్ ఇస్ వెరీ గుడ్ అనిపించింది నాకు ఈ విషయంలో. ఆదిత్య గారు చెప్తారు. ఏమనంటే, ఎస్పీ అన్న మాటతో నేను ఏకీభవించను. ఎందుకంటే నాకు కూడా రేషన్ రాదు, వంట చేయటం రాదు. అలా అని చెప్పి నేను ఏం కాదు కదా! ఎస్పీ ఆల్రెడీ 2 సార్లు చేసింది కాబట్టి, ఇంక పృథ్వీ అంటావా? పృథ్వీ ఏం చేయగలడనేది ఆయనకి ఐడియా ఉండాలి అని ఆదిత్య గారు ఏం చెప్తారు? నేనేం చేయగలను నేను చెప్తాను. ఓకే. నేను డిసిప్లిన్ ఉండాలి చీఫ్ అంటే. కమిట్మెంట్ ఉండాలి. ఓకే. హౌస్ అట్మాస్ఫియర్ బాగుండేటట్టు చూసుకోవాలి. అందరిని ఈక్వల్‌గా చూడాలి. అందరికి ఈక్వల్ పార్టిసిపేషన్ ఇవ్వాలి. అందరిని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు నబీల్ బాగా ఆడాడు అంటే నబీల్ సక్సెస్‌లో నాది 10-20% మోటివేషన్ ఉంటది. నేను ఈ టీమ్‌లో ఉన్నా అలా ఉంటాను. ఇంతవరకు నేను ఏ క్లాన్ మారినా నా థాట్ ప్రాసెస్ అలానే ఉంటది. దానికి తోడు నేను ఏజ్‌లో పెద్ద కాబట్టి నా మాట వినే ఛాన్స్ ఉంటది. నేను హర్ట్ చేయకుండా ఆడతాను అన్నట్టు చెప్తాడు. అన్నట్టు చెప్తా చివరికొచ్చేసరికి ఇవి నా పాయింట్స్. ఇంక మీరే డిసైడ్ చేయండి అని చెప్పి ఆయనలో బ్యాడ్ కూడా చెప్తాడు. ఆయనలో బ్యాడ్ ఏంటంటే నాకు రేషన్ రాదు. ఇటువంటి నాలో ప్రోస్ అండ్ కాన్స్ 2 చెప్తాడు. అంతా అయిపోయాక అక్కడ కూర్చున్నాక మళ్ళా స్టార్ట్ చేస్తాయి. ఏంట్రా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేందిరా? నువ్వు అసలు చీఫ్‌గా పనికిరావని ఎందుకు అంటున్నానంటే, నీలో ఈ నెగెటివ్ క్వాలిటీస్ ఉన్నాయి. నీకు రాదు రేషను. అసలు నీకు అర్థమవుతుందా? ఏం మాట్లాడుతున్నావో? నువ్వు చీఫ్‌గా పనికిరావని మళ్ళా స్టార్ట్ చేస్తాయి. మళ్ళా స్టార్ట్ చేసి చెప్పబోతుంటే హర్ట్ అవుతాడు అక్కడ ఆయన. హర్ట్ అయ్యి వెళ్ళిపోతాడు ఇంకా. అరే ఎన్ని సార్లు స్వామి పృథ్వీకి? పృథ్వీ ఆల్రెడీ పాపం చాలా సార్లు దెబ్బేశారు ఆయనకి.
ఆ టీంలో ఉన్న ప్రతిసారి నిఖిల్ వచ్చి వేరే వాళ్ళకి ఇచ్చాడు కానీ పృథ్వీకి ఛాన్స్ ఎక్కడ ఇచ్చాడు? ఒకానొక టైంలో మీకు గుర్తుంటే పృథ్వీ చిరాకు లేచి, "వద్దురా బాబు నీ క్లాన్‌కో నమస్కారం. ఏ అవకాశం వచ్చినా నాకివ్వటం లేదు. నేను పక్క క్లాన్‌కి వెళ్ళిపోతానని" కూడా అంటాడు. లేదు మచ్చా" అని అంటాడు నిఖిల్. సో ఆయనకి ఎక్కడ దొరికింది? నువ్వు ఆల్రెడీ ఒకసారి చీప్ అయ్యి 2 వారాలు ఉండి మనుషుల్ని టార్చర్ చేసి అదో పెద్ద చీప్‌గా అనుకుంటా, దట్టు ఆయన ముందు లేచాడా నీ మీదకి? నువ్వు ఆయన మీద లేచావు. అప్పటికే అంటాడు, "ఏంట్రా నువ్వు నా మీద నెగెటివ్ కామెంట్ చేస్తున్నావు, నెగెటివ్‌గా చెప్తున్నావు, చెప్పుకో" అంటే నువ్వు ఆయన్ని అనొచ్చు నెగెటివ్‌గా, నేను అనకూడదా? నువ్వు నన్ను అన్నాకే కదా నేను నెగెటివ్‌గా స్టార్ట్ చేసింది. ఇప్పుడు ఆయన కూడా గేమ్ ఆడటానికేగా వచ్చాడు. నువ్వు మాత్రం కంఫర్టబుల్‌గా పృథ్వీని నువ్వు పనికిరావు అనేది జనాల ముందు ప్రొజెక్ట్ చేస్తుంటే, నువ్వు పెద్ద వీరవనితలాగా నువ్వు చేసింది అసలు పెద్ద చీప్‌గా ఏమో రెస్పాన్సిబిలిటీస్ అంటే ఎరగదీసి వదిలిపెట్టిందంట. ఏందమ్మా ఏమి ఎరగదీసిందే? ఎవడికి తెలీదక్కడ. అసలు ఫస్ట్ వీక్ ఎంత టార్చర్ ఈమెకి కొంచెం పాజిటివ్ బజ్ గాని ఎప్పుడొచ్చింది మనం చాలా సార్లు చెప్పుకున్నాం. సోనియాతో ఫైట్ అయ్యాక ఒక చిన్న గీత, పెద్ద గీత పక్కన గీస్తే, పెద్ద గీత ముందు చిన్న గీత కొంచెం తక్కువైనా సరే చిన్న గీతే గెలుస్తదిగా తప్పులో. అదే ఒప్పులో వ ప అంటే మీకు అర్థమైంది కదా నేను చెప్పాలనుకున్నాను. ఒక పెద్ద గీత ముందు ఇంకొంచెం చిన్నదైనా సరే తక్కువ ఏదంటే చిన్న గీత అంటారు కదా! అలా అని తక్కువ నెగటివిటీ ఏమకుంటం వల్ల సోనియా కంటే అట్లా నువ్వు ఇదైపోయావు 1, 2 వారాలు. నీ ఒరిజినాలిటీ అలానే ఉంది ఒక్కో సందర్భంలో బాగా మాట్లాడినా బయటపడతావు. అరే! చూడండి ఆమెకే ఇవ్వాలి లేకపోతే ఇంక లాస్ట్‌లో అరే! నువ్వు చీప్ అయితే ఫస్ట్ సంతోషించేది నేనేనే. బట్ నీకు ఆ క్వాలిటీస్ లేవన్నట్టు చెప్తుంది. దెబ్బకెళ్ళిపోతాడు ఇంక వాకౌట్ చేసేస్తాడు పక్కన. పోండి అన్నట్టు. ఇంకా ఆ తర్వాత ఆదిత్య గారు కూడా వెళ్ళిపోతారు. తర్వాత మనోడు నిఖిల్ ఓదార్పు యాత్ర చేపట్టాడు. అది కంటిన్యూ అవుతుంది. ఆయన ఓదార్పు యాత్ర ఎంతసేపు ఉంటుందో తెలియక నేను వీడియో చేయడానికి వచ్చా. ఇది జరిగింది. వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర.